సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అవును, ఇంతకే నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు. డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టకలేదుగా? లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయడం ఏంటి? ఏంటే ఎందుకు బయట బోర్డులో రాసింది ఇల్లు అద్దెకి ఇవ్వబడును, అగ్రిమెంట్ లో రాసింది ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో తోయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలతో సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తాను. ఇస్తా కదా, గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటో అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటి? ఇంట్లో అద్దెకుంటున్నావేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనండి. నువ్వే ఓనర్ మరి గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా. మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాను రా. అద్దెడితే సెంట్రీ వేసి ఇస్తావేంటి? అద్దెగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా. సరేనా? కడతా కదా. అంతే కదా, కడతావయ్యా. వచ్చేసావా? అబ్బా, నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దెకోనర్ ఎవరో తెలియదా? ఆడెళ్ళిపోయి చాలాసేపు అయింది. మనతో పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి.
ఆహా అలాగా రే ఇప్పుడు ఈ నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే ఆయ్. టిఫిన్ పెట్టించు మరి. ఓహో. బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఓహో. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. ఆహా. ఒరే అనుమానం కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. అన్నం పెట్టుకుంటాను కానండి, మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. ఆయ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. ఆ. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే మీ దొక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. ఆయ్. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. ఓహో. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. ఆ. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. శాబాష్, బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి. ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలేస్తుందా? నా టిఫిన్ తింది పదా. రే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు, మీ నాన్నేమో ఇచ్చి చావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు త్వరరా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఆ, ఏంట్రా ఆ? నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? ఆ? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీకోళ్ళు కాదు, మీకోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు, ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? ఆ తెలుపు. ఇదే రంగండి. తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఆడికి ఇచ్చారా? రథం, హాయ్. ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, మీకు క్యాష్ గిట్టుబాటు అయింది. సబాస్. అయితే దీంట్లో బ్యాట్ ఉంది మరి. బ్యాడ్ ఏంట్రా? అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న. ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో. ఏంట్రా? హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్. ఓహో, మాస్టర్ సినిమాకి వెళ్ళావా? ఇది వితార్. టైటిల్స్. ఓపెన్ ఫైట్. హీరోయిన్. హీరో. బావగారు నాని నాని నానా నాని 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 నానా. ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె ఆగిపోయిందేమో చూడండి. ఓరి వెరీ వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా.
అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు చంటాడు కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు. వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేస్ చూడు, హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నాన్నా, ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి. చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఆయ్. ఇది డెఫినెట్ గా బ్యాన్ చూసారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్డు అంటారా? అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్ళారా? ఆ. తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్ది. చనబై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఆ? ఆ? ఏంటారా మీరు 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 కూడా దారుట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓ పని అయిపోతా. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి. ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు పేలటమా? కాదు, మీరు బతికి బయటపడటం. గురుజీ ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమేంట్రా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోల. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా? తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావు మరిదికి టీబీ తగ్గిందా? ఆ? ఈ అబ్బా, ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు వెళ్ళు. ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా. నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతూ ఆడిపోతుంది. ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం,
అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. పక్కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెంలో బాంబు పెట్టింది నేను కాదండి, మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల ఆ. తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే ఆ పని చేశాడు. ఎరా, నిన్ను. ఏం గోలంట్రా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఆ. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణదేశం అని ఆ. టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు. రావడం బయటికి పోలేను, లోపలికి రాలేను. ఛీ, 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 ఛీ. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు ఎందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు వేసుకోవడం, శకునం బాగుంది అనుకోసం ఏంటి? అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బబ్బబ్బా, వస్తున్నానుండండి. హ! ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. హ! నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఆ, ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? ఆ, సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికారులు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. ఏ అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు నార్మల్. ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పో. అమ్మగారికి ఇష్టం అండి. వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. అన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే, ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి
వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా. ఊర పిచ్చికిలే, అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అసలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా, ఏం చేద్దామప్పా? రే రాజా, ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికిలే తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి. వరుణ్ కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి. అన్నయ్య అది కదా, ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని. మాడా అంటే టమ్లేని బొండమని రా. అదే దమ్లేని బోండం సోఫా. ఏమండి మావయ్య వర్షం కూడా మర్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏడ్చావులే దరిద్రుడా. మొగాడివి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేటి? ఎవడలా వాగింది? నాన్ సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మామయ్య గారు ఏంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే, నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది, వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోట్తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం కూశాడు? సీమంతానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమని కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. బొటిక్ ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను, బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను ఉసిక్ చేసుకుంటాను. బొండం మీద ఒట్టు. మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లిగా కూడా రాదంటావా? 100%, నాట్ అట్ ఆల్.
మరేం చేస్తారు బొగ్గు? అర్జెంట్ గా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గాని వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాగా చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఈ చెప్పడానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏం వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ. నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటది? ఇంగువ. ఓ, వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీకి ఇంత లేట్ ఏంటి? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి?